మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలంతాళ్ళు పండుగ అయితే చేసేది, తర్వాత దుర్గాలంతాళ్ళు పండుగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండుగ చేసేది. తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా 2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అనేటోను అనమాట. సరేలేరా, నా అనుభవం ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి నీ దగ్గర డబ్బు అయితే లేదు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకు ముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయలేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా. 10 days అయిపోయింది, ఇంకొక 14 days అన్నారు కాబట్టి ఇంకో 4 days అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడో దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే, గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది. ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే. ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000 10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, B నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది. ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు, కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్లోనే ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ, అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ, మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజ దేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు, కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు. మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు. అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th month బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు. అలాగే 2021లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో, మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు
మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ని 2 సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే, జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రైస్తవ సహోదరులకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా సాక్ష్యాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫ్ అండ్ డమ్గా పుట్టింది, చెవిటి మూగగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినపడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఒక పక్క చర్చికి వెళ్తా ఉన్నాడు. కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ, నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారి ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు. వాళ్ళు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమి సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ, నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడము, చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని. అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు. తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్నున్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ. ఒకే ఇంట్లో మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండుగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండుగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండుగ చేసేది,
తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న, చెల్లి కూడా, చెల్లికి అంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు నన్ను అనేవాడు అనమాట. ఏమనంటే, నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి చూడు ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు. మనం ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా నేను విడిచిపెట్టా, అమ్మ విడిచిపెట్టింది. ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలిరా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు. ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అన్ని పండుగలకి తిరణాలకి తిరుగుతున్నాం. తర్వాత అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంత మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్నైతే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు చర్చికి రావాలని. ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది. ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు. కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తే తర్వాత వస్తా, అయినా సరే అది నా ఇష్టము. నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను డాడీతో చెప్పేటోను. ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్ముతలేదు. ఇప్పుడు నేను తిరణాలకి వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకి వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటోని తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th క్లాస్ వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th క్లాస్కి వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు, ఒక 6 కిలోమీటర్స్ ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళేవాడిని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th క్లాస్లో నాన్నకి సడన్ గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్థితి లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు, నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలిరా వెళ్ళాలిరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th క్లాస్లో ఒక రకంగా మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్ల ఆ పండుగ జరుగుతుంది. ఆ పండుగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అనమాట. ఆ సమయంలో ఆ పండుగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో 8th, 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన ఆ సమయంలో లేదు. ఆ రీతిగా 9th, 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది.
5 రంగాలు అంటారు ఊర్లో. ఊరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోని వచ్చేటోని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది, అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ చేయడం, సినిమా పాటలకి డాన్స్ చేయడం. ఇది చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లోంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది ఇది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు. నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు. అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు, నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, చెల్లి కూడా చర్చికి వస్తుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఈ రీతిగా చేస్తారు అన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చికి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th క్లాస్ అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట, ఏమనంటే చర్చికి రా, దేవుణ్ణి నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండొచ్చు, కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదు, నాన్నకు కూడా బాగలేదు, కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లోంచి, అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేను అనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరు విడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్ గా అమ్మ చెప్పేసరికి నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు. కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు. గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు. ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్లో చేసా. సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో నుంచి మళ్ళీ కాటన్ మిల్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్నా నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమేది. ఆ ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటాన్ని, ఇది కాదు ఇంకో దాంట్లో చేస్తాను. అందులో కాటన్ మిల్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేస్తుంది. కానీ ఎక్కడ వెళ్ళినా నాకు ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరొకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే. కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేగాని దేవుణ్ణి నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ అని కాటన్ మిల్ అని కోల్డ్ స్టోరేజ్ అని తర్వాత పెట్రోల్ బంకులో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళా గుంటూరు నుంచి నేను మళ్ళా ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదన్నమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. అమ్మాలతో చెప్పినప్పుడు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 months ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు. బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, అసలు ఈ చదువుకునే వయసులో
ఈ పని ఏంటి అని బాధపడుతూ ఉండేటోని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా. మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మందిని మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి, ఇది 2007 ఎండింగ్లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము. హైదరాబాద్లో బాచ్పల్లిలో దించారు వాళ్ళు. బాచ్పల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది. మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు. ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే. మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు, ఇది మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు, నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి, తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 days 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచ్పల్లి ఇచ్చారు. బాచ్పల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే, నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటి హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా, మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా. కానీ ఇంకా అమ్మాళ్ళు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని, సరే అని చెప్పి మహారాష్ట్రలో ఒక 7 to 8 months అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక 2-3 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు, మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని కాపుదల కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్నీ ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నేను ఒక రకంగా, మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు. నేను క్రిస్టియన్ కాదు, మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోళ్ళు. మా అమ్మ నాన్నలు వెళ్తారు, కానీ నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. వెళ్ళిన జర 1-2 సందర్భాలు వెళ్ళే, కానీ అంత ఇష్టం ఉండేది కాదు. నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోళ్ళు. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాదు బాచ్పల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేవాళ్ళు అనమాట. ఏమనంటే, యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటా ఉండేటోని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచ్పల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 days ఉన్నా. 40 daysలో కూడా లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఎవరో ఒకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కదా. సరే, అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సీలకు కూడా అక్కడున్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటా, 14 మందిలో అక్కడ 2-3 వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చికి వెళ్ళే పరిస్థితి లేవు, కానీ కనీసం బైబిల్ చదువుకుందాం అంటే, నా దగ్గర బైబిల్ లేదు, నేను చదవను, మీకు కావాలంటే చదువుకోండి అనేటోడిని. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే, ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక 2-3 మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న 3 ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంతో కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th class అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే, 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం. 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాం. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము
ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. ఆ, వచ్చినాము. ఆ, సికింద్రాబాద్లో మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు ఇద్దరు బయలుదేరినాం. నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా ఆ అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. ఆ, లేచేసరికి ఆ అబ్బాయి లేడు. అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ లో నైట్ ఇక ఆ, ఆ రోజు అంతా అక్కడనే ఉండి రైల్వే స్టేషన్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు లేవు. కానీ ఆ అబ్బాయి చెప్పింది హైదరాబాద్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది. ఈనాడు పేపర్ చూసి ఆ, ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట. ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి ఆ, కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఒక 200 అడిగారు. 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది. ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది. అదే రూమ్లో ఉండాలి. నీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7-8 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట. నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా, కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాం. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ. అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగిన అనమాట. ఏమనంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేస్తారు. మార్నింగ్ వెళ్ళేటోని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే. ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటోని హెల్పర్గా. అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్నీ చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటోని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటోని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అనమాట, ఇందులోనే ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేదనమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సువారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళా నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పారు. సరే, ఆయన ఏమన్నాడంటే అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపిక పట్టగలిగితే మిగతాదంతా వర్క్ అంతేమి బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాను, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిండు, వెళ్ళలేదు. అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు, వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని నేను మారే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి ఆయన చెప్పేది ఏదా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట, నేను మైక్రోబయాలజీ ల్యాబ్ నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తా అని చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు. కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట, ఏమనంటే ఇంకా ఈయన
రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 months అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు. ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్, కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదనమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపికగా, మన పని మనం చేస్తా అని చెప్పాడు. కానీ వాస్తవానికి 6 months అయిపోయింది. నాతో ఆయన పని గురించి తప్ప రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదు అనమాట. ఇంకా నాకే ఇక లోపల అరే 6 months అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పిండు, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట. ఏమనంటే, సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి. నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు. కావాలంటే చెప్పొచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము. నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు. ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, మా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది. అది అని అంటే సరేలేరా, మరి నీ అంతటి నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఇంకా ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 1 month చెప్పిండు. ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అవి వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట. ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అని అనేటోను అనమాట. సరేలేరా, నా అనుభవం ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే, యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు, హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకు ముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నావు వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పింది అన్నావు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నావు వెళ్ళలేదు. నేను కూడా నేను నమ్మకం ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు లాస్ట్ అండ్ లీస్ట్గా వీడిని పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పాడు అనమాట. అని చెప్పిన తర్వాత నాకు ఒక 10 daysకి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నా అనమాట, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు, సరేలేరా ఒక 1 week 10 days రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునేటోళ్ళు కూడా సరిగ్గా ఎవరు లేరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇక ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు. మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే, మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 month పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం.
ఒక రోజు అనిపించింది, అరే మెడిసిన్ వేసుకుంటున్నా, తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా, నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికి చాలా రోజులు బట్టి తినట్లేదు నేను, చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు. ఇంకా నాన్నలు కూడా తినాలి, ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తుంటారు, కానీ ఆకలి ఇట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు, ఏమో అయిపోతుంది లోపల బాడీలో, వీక్నెస్ అనుకుంటే ఏమో అయిపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటా మాట ఏంటంటే, డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు, అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్ లో పనిచేసే సార్ చెప్పారు కదా అని ఆ అనుకున్నప్పుడు ఆయన చెప్పింది సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపించింది. హెల్త్ పరంగా వీక్ ఉన్న ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో. ప్రభు, నాకు ప్రార్థన అనేది కూడా కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు. కానీ నాకు ఇప్పుడు నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శ నన్ను తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్ గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇంకా నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచిన, మార్నింగ్ ఊర్లో సర్దానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు, కానీ సర్దానం ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్పా, రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుండె మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా. నాకు నేను పనిచేస్తున్న సారు చెప్పారనమాట, ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు. నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి. అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంకా అప్పుడు నేను మనసులో అనుకున్నా, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసాను అనమాట. ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అని. అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా. నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన, దేవుడు స్వస్థపరిచాడు, కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకంటే వాక్యము, దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువుని అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన. 2009లో ఆయన మరలా నన్ను
నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకు చదువుకున్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే, ఇంటర్ చదువుకోరా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము. 4 days ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 days ఏమో కాలేజీకి వెళ్ళాలి. అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్న నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే, దేవుడి కృప, రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షి పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు. ఒకటి, దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుందంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడి కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు సేవకుల ద్వారా, సువార్థికుని ద్వారా, పనిచేస్తున్నటువంటి ఆ సువార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినాం. దేవుడు అది బహుశా రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది. కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా, బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికీ మంచి భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని అని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 12 వరకు కూడా ఆ సేవకుల దగ్గర, ఆయన సువార్థికుడిగా ఉండేవాడు, ఉద్యోగం చేసేవాడు, ఆ సేవకుల దగ్గరే టచ్ లో ఉంటూ మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటోని, ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా, అప్పటికి విశ్వాసిగా, ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే
నాన్న కూడా వాస్తవానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే వస్తే డైరెక్ట్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు, అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేదనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేదంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి, లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది. సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012లో జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోకి నడిపించాడు, కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది. కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నీకు కూడా సేవా పిలుపు ఉందా అనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరేనని చెప్పి నేను 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్న, 2014, 15లో ఉన్నాం. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం, కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలనే ఉద్దేశం చొప్పున ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు, విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాక్యం చెప్పే విషయంలో అంత అవగాహన లేదు, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం, 2016, 17, 18 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెన్పల్లిలో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేగుంట సైడ్ విలేజెస్ కావచ్చు, ఈ రీతిగా వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి, దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో
నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది 2019లో. మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాద్లో ప్రాంతంలో బోయినపల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 days ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 daysలో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా, మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయినపల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు. ఒక 2-3 hours ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది. కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైట్ ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది. బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ నైట్ midnightలో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారులో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగినాయి. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే. 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000 10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట. ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా, గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకరినటువంటి ఫ్రెండ్ మాట్లాడండి. ఏమనంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు. 10,000కి తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతూ ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహబ్ బ్రదర్ వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది. ఇంక 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నాను అనమాట. ఆ టైంలో ప్రే చేసుకుంటూ ఉన్నాను. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక్క ప్యాకెట్తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము. ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం. కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక్క ప్యాకెట్స్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి.
8,000 దగ్గర నుంచి 10,000, 18,000 అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000, 1 lakh వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు ఈ విషయంలో. నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయినపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th, 7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి వాళ్ళు ఎక్కడికి రాశారంటే గాంధీకి రాశారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నదంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలేని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th మంత్లో. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్లాలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదన్నమాట ఏమి కూడా. అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం ఎటు వెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క. లేదు, దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడుతున్నారు. మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికి బేబీ చనిపోయి లోపల 4 days అన్నారు, కానీ తనకు మాత్రం 2 days నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం. కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము వాస్తవానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి. కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు కృప తలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుని ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4th అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరిచయలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ 2021 జూన్లో, మే ఎండింగ్లో, మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా. 10 days అయిపోయింది. ఇంకొక 4 days అయితే 14 days అన్నారు కాబట్టి ఇంకో 4 days అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా. ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడో దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే
స్తోమత అయితే లేదు. ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నది. సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు. కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ఆ, ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. తీసుకెళ్ళగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది. ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి ఇంకా సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది. కానీ అప్పటికే నేనేమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే, ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నట్టు నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 days ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020 లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా కొంత చేదు అనుభవమైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు. కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక నుంచి దేవుడు స్వస్థపరిచాడు. 2019 మ్యారేజ్లో దేవుడు మరణ పడక నుంచి స్వస్థపరిచి లేచి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక నుంచి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు, రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతూ దేవుడి కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్లో దేవుడు నన్ను
ఉంచుకొని, మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్ లో కొంతమంది మధ్యలో, చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవం అని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాల్లో పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకొని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అనేటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకొని మన జీవితాలని బాగుపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇటు క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు. కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా. దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి, కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్థికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు. వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబంలోంచి, హైందవ కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోకపరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి, మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపుని అందుకొని ప్రభువులో ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించును గాక. ఆమేన్. అలాగే ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా వందనాలు బ్రదర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక. ఆమేన్. ఆమేన్. బ్రదర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. ఓకే బ్రదర్. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అవును. సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ, మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు, మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్ మీ ఫాదర్కి? వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే
ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతాం ఖచ్చితంగా వస్తాను. నాన్నకి కూడా వచ్చాయి. నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు అది నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట. ఏమనంటే లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం. సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది ఈ దేవుడే నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 years ఎట్లయినా ప్రాబ్లం. ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకి వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకి వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి. అది చాలా కష్టం, ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం. కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు కొంతవరకు. మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది. లేదా పిలిచేటోడు, పండగప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు. స్టార్టింగ్, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడం, మేము ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని, డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి, కానీ మేమైతే ఇంకా ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళం కానీ ఇంట్లో, కాకపోతే పిండి వంటలు అవి వండేటోళ్ళు, విగ్రహారాధన కానీ అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా. అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన పూజ చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు, ఫ్యామిలీని కలిసి వచ్చేవారు, కలవడం అయితే ఉండేది. ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్ గా మీకు పేరు. 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో ఓకే, ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు, సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను. ఇది ఐజాక్ రాజు గారు చెప్పారనమాట. ఏమనంటే జోసెఫ్. ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు. సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ, గుళ్ళకు వెళ్ళడము, తిరణాలకు వెళ్ళడము. సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా, డబ్బులు తీసుకొని మీరు యేసు ప్రభు మతంలోకి వచ్చారా? మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకి కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవంలో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాము, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు, రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మాం తప్ప ఏదో మాకు డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు, అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు. వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేరు. అది అసాధ్యం. అది సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో, పోనీ ఎవరో మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి
విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో? నా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవ్వలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బాధ అయితే వినేట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1000 ఇస్తాము ఒప్పుకోండి, 2000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనబడలేదు. సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనబడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, మా మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు? ఇప్పటి వరకు అయితే కనబడలేదు. సో ఇప్పుడంటే ఇంకా మీరు ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఓన్లీ ఒక పుకారే, ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ. అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్ లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు? ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే, మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత అంతే కదా, డబ్బులు అయిపోయిన తర్వాత అంతే మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను, ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను. అవును బ్రదర్. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా, సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చికి వెళ్తున్నారు, కానీ నేను మారననుకున్నారు. అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు, కానీ బైబిల్ మాటే వినలేదు నేను అన్నారు. బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను. కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు. ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారులో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు. చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8,000 వచ్చేసి 8,000 అంటే ఆల్మోస్ట్ 0,
5 lakhs ఉండాల్సింది 8,000, అసలు సంబంధమే లేదు. అవును. సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి, మరణ అంచులకి వెళ్ళిన సమయములో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి, యేసు ప్రభు దగ్గర రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం. ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువ అయిపోయారు. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8,000 ప్లేట్లెట్స్తో. అలాగే మీరు యేసు ప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసు ప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా, అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి బలహీనత అంతా పోవడము ఆ రాత్రి అప్పుడు అనిపించింది అనమాట, నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇమ్మన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నిజమైన దేవుడు అని చెప్పి. సో యేసు ప్రభుకి తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని. మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు. అవును. సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిసే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు అగ్రీ అవుతారా? అవును. స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నిటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోనికి నడిపించింది. ఆ సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుని తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచిగా జరిగినాయని ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత అవి మంచిగా నడిపించాలని నమ్ముతున్నాను. బాగుంది. చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపికగా ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి, మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్, వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు, బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్ని మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు. దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి. విశ్వాసంతో, ఓపికతో, సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది. ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 lakhs ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తనని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th monthలో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 years ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి
బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా నెంబర్ కాల్ చేయండి. మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.